కేవలం పుష్పకు సంబంధించిన ఇష్యూ అనేది బయటికి చర్చ జరుగుతున్నప్పటికీ అది రాకేష్, ఒక విషయము బెనిఫిట్ షోలపైన సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. నేను అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాను అనేటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇకపైన తెలుగు సినిమాలకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అనేటువంటిది ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఖరారైపోయినట్టయినా ఇండస్ట్రీ కూడా చాలా కరాఖండిగా ముఖ్యమంత్రి అదే మాట చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్, ఈ అంశం పైన కొంత లోతైన చర్చ అవసరం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దీన్ని ప్రకటించిన తర్వాత కొద్దిసేపటికి మీడియా మిత్రులతో చిట్చాట్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ముఖ్యంగా బెనిఫిట్ షోలు రద్దు చేయడం ద్వారా తెలుగులో తీసే పెద్ద పెద్ద సినిమాలకు నష్టం జరుగుతుందనే అభిప్రాయాన్ని మీడియా వెల్లడించిన నేపథ్యంలో అయితే అలాంటి వాటికి కొంత ఆవేశపూర్వకంగా చర్చ అయితే జరిగింది. కానీ అలాంటి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. సామాజిక దృక్పథంలో ఏవైతే సినిమాలు తీస్తారో బడ్జెట్ ఎక్కువ పెట్టినప్పటికీ వాటికి లాభాలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. దానికి ప్రభుత్వం కనుక మద్దతు ఇస్తే ఆ సినిమాలు ఆడతాయి, సామాజికంగా కూడా వాటికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ఆయన ఆఫ్ ది రికార్డ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అప్పుడు మాట్లాడిన మాటల మట్టుకు చూస్తే కాస్త ప్రభుత్వం బెనిఫిట్ షోల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగుకు సంబంధించి బాహుబలి, ఆ తర్వాత త్రిబుల్ 6, మొన్న చూస్తే పుష్ప, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చకు తీసాయి. ఫైనల్గా అక్కడ వచ్చే ప్రాఫిట్స్ మొత్తం కూడా హైదరాబాద్కు, తెలుగు స్టేట్స్కే ఇక్కడ హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఖర్చు పెడతారు. తద్వారా ఇక్కడ ఆర్థికంగా కూడా ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి కొంత లబ్ధి చేకూరుతుంది. అయితే అలాంటి సినిమాలకు మద్దతు ఇవ్వాలనేది పరోక్షంగా సీఎం కూడా భావిస్తున్నారు. ఈ అంశంపైన ఈరోజు ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో జనవరికి సంబంధించి సంక్రాంతి సమయంలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దిల్రాజుకు సంబంధించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు. వీటికి కనుక బెనిఫిట్ షోలకు అవకాశం అయిపోతే కొంతమేర నష్టపోతాం. పెద్ద సినిమాలు తీయాలంటే తెలుగు ఇండస్ట్రీ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఇండైరెక్ట్గా తెలుగు ఇండస్ట్రీకి ప్రభుత్వమే నష్టం చేకూర్చినట్టుగా ఇండస్ట్రీ భావిస్తుంది. ఇంత చెడ్డ పేరు మీకు అవసరం అనే ఒక అభిప్రాయాన్ని కూడా సినీ పెద్దలు సీఎంకు ఇప్పటికే వివరించినట్టుగా సమాచారం. కాబట్టి ఖచ్చితంగా పెద్ద సినిమాలకు కానీ సామాజిక దృక్పథంలో తీసే సినిమాలకు కానీ బెనిఫిట్ షోలకు అవకాశం కల్పించే పరిస్థితుంది. దీంతో పాటు ఒక చర్చ, ఒక ప్రతిపాదన చిన్న నిర్మాతలు ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సమయంలో చిన్న సినిమాలకు థియేటర్ ఇవ్వట్లేదు. కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఈ థియేటర్ల నుండి మోనోపలి జరుగుతూ ఉంది. చిన్న సినిమాల విషయంలో ఒక చట్టం తీసుకురావాలి. మొత్తం థియేటర్లో కనీసం 10% థియేటర్లను ఈ చిన్న సినిమాలకు కేటాయించాలన్నది వాళ్ళ యొక్క ప్రతిపాదన. ఈ అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత మీటింగ్లో సినిమా పెద్దల ముందు పెట్టబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిర్ణయాలను సినిమా ఇండస్ట్రీ ఆశిస్తుందో అంతకు మించిన నిర్ణయాలను ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం కూడా ఆశిస్తుంది. కాబట్టి ఒకరికొకరికి లాభం జరగాలంటే ఒకరి నిర్ణయాలను ఒకరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు సంబంధించి ప్రతిపాదనలు సినిమా ఇండస్ట్రీ ఓకే చెప్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బెనిఫిట్ షోలు కానీ, సినిమా షూటింగ్లకు సంబంధించి పర్మిషన్లు కానీ, ట్యాక్స్ తగ్గించడం కానీ ఇలాంటి వాటి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందనే ఒక సయోధ్యకు అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇద్దరి స్వప్రయోజనాలు లాభం చేకూర్చే విధంగా ఈ నిర్ణయాలు జరగబోతున్నాయి. రైట్ రాకేష్, డెఫినెట్గా ఇది 2 వేలో ఉండాలి. కేవలం ఒకవైపు నుంచి యూనిలాటరల్గా తీసుకునేటువంటి డెసిషన్స్ కావు అనేటువంటిది ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గానే ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ అవ్వచ్చు, ఇండస్ట్రీకి ఒక సమాచారాన్ని అయితే ఇస్తుంది. సో డెఫినెట్గా ప్రభుత్వం నిర్ణయించుకొని ప్రభుత్వం ఏ సినిమాకి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలి, ఏ సినిమాకు టికెట్లు పెంచుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాని వెనకాల ఆ సినిమాకి సంబంధించి ఏదైనా సామాజిక బాధ్యత ఉందా, అది ఇక్కడ తెలుగు ప్రజలకు లేకుంటే తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా, లేకుంటే ఆ సినిమా నుంచి వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ఏదైనా ప్రభుత్వం చేయబోయేటువంటి మంచి కార్యక్రమాలకు కొంతవరకు దాని భాగం సెస్ విధించుకునే విధంగా ఏదైనా ప్రభుత్వం ఒక సినిమా వాళ్ళతో మాట్లాడితే అటువంటి ఏదైనా ప్రక్రియ ఉంటుందా? వీటన్నిటి మీద సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలు ఇవ్వాలా ఉండద్దా, టికెట్ ప్రైస్ ఎంత ఉండాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంది. బట్ డెఫినెట్గా చాలా వరకు ఒక పెద్ద ప్రకటన. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఈరోజు కొంత ఆందోళనకరంగా లేకుంటే డిఫెన్స్లో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ప్రివిలేజ్ ఉండదు సినిమా ఇండస్ట్రీకి, సినిమా స్టార్లకు అనేటువంటి మాట చెప్పారు. సినిమా వాళ్ళు ఏమైనా సైనికులా, సినిమా వాళ్ళు దేశభక్తులా, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, డబ్బులు పెడుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు అనేటువంటిది ముఖ్యమంత్రి ఢిల్లీలో ఒక మీడియా ఛానల్కు సంబంధించినటువంటి కాంక్లేవ్లో మాట్లాడినటువంటి మాటలు. సో డెఫినెట్గా ఇండస్ట్రీ హర్ట్ అయి ఉంటుంది. ఇండస్ట్రీ డెఫినెట్గా కొంత డిఫెన్స్లో ఉంది. ఇప్పుడు కొంత తెలంగాణ ప్రభుత్వం మెత్తబడింది అనుకోవచ్చా, లేదంటే ఇదే డామినేటింగ్గా ఈ మొత్తం మీటింగ్ కొనసాగేటువంటి అవకాశం ఉందా, ఎటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది లోపల?
ఎస్, ఖచ్చితంగా. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఢిల్లీ మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా అసలు ఈ ఇష్యూ ఏంటి, దీని వెనక ఏం జరిగింది అనేది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒత్తిడి పెరిగింది. అయితే ప్రభుత్వం దీని విషయంలో కొంత చర్చలు చేసింది. ఇంటర్నల్గా ప్రభుత్వంకి ఏమైనా డ్యామేజ్ జరిగిందా, సినిమా ఇండస్ట్రీకి పరోక్షంగా డ్యామేజ్ చేస్తున్న అభిప్రాయం ఏమైనా చర్చ జరిగిందనే దానిపైన ఒక రిపోర్ట్ తెప్పించుకుంది. అయితే దేశవ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఎదురుతుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీనిపైన ఎవరు కూడా స్పందించకూడదు, ప్రభుత్వం నుంచి ఎవరు కూడా అధికారికంగా ప్రకటనలు చేయకూడదు అంటూ కూడా సీఎం ఇంటర్నల్గా ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా గత 2-3 రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఈ సినిమాల విషయంలో ఎటువంటి ప్రకటన కూడా రావట్లేదు. నిజానికి సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతారని భావించినప్పటికీ సీఎం ఆదేశాలతో తాను కూడా మాట్లాడకుండా మౌనం వహించారు. ఈరోజు ఉదయం ఈ సంబంధించి మీటింగ్కి వచ్చే ముందు కేవలం ఎజెండాకు సంబంధించిన కొన్ని అంశాలు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. అయితే గతంలో సినిమా ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషిని ప్రస్తుతం ప్రభుత్వం చెప్తా ఉంది. హైదరాబాద్కు సినిమా ఇండస్ట్రీ రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం, మర్రి చెన్నారెడ్డి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే కృషి అనే ఒక పేటెంట్ను ప్రస్తుతం చర్చకు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దేశవ్యాప్తంగా జరిగిన చర్చల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఎదురైందనేది వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు. పుష్ప లాంటి ఒక పెద్ద సినిమా తీసి దేశవ్యాప్తంగా తెలుగును సంబంధించి చర్చ జరిగే విధంగా చేసిన సినిమాని ఇబ్బంది పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కొంత డ్యామేజ్ ఎదురైందనేది ఒక పార్టీలో కూడా చర్చ జరిగింది. కార్తీ చిదంబరం లాంటి వ్యక్తి కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఆ నేపథ్యంలోనే గత 2-3 రోజులుగా కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు ఈ మీటింగ్ ఎజెండాను ఖరారు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ఎజెండా ద్వారా సానుకూల దృక్పథాన్ని, ఒక పాజిటివ్ మెసేజ్ని పంపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఫిలిం ఇండస్ట్రీకి మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం, ప్రోత్సాహాలు ఇస్తామనే ఒక చర్చను దేశవ్యాప్తంగా తీసుకొచ్చేందుకే ప్రస్తుతం ఈ మీటింగ్ యొక్క ఎజెండాను, ఈ మీటింగ్ యొక్క ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. డెఫినెట్గా సినీ